పశ్చిమాసియా దేశమైన నైజర్లో అత్యంత హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సహారా ఎడారిలో ప్రయాణిస్తున్న ఒక ట్రక్కు సాంకేతిక లోపంతో నిలిచిపోవడంతో తాగేందుకు నీరు దొరక్క దాహంతో అల్లాడిపోతూ 49 మంది ప్రాణాలు కోల్పోయారు. నైజర్కు చెందిన కొంతమంది పౌరులు పొరుగు దేశమైన మాలీలో తమ బంధువులతో కలిసి ఒక పండుగ వేడుక ముగించుకుని తిరిగి వస్తుండగా అసమాకా సరిహద్దు ప్రాంతానికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘోర ప్రమాదం సంభవించింది. పూర్తిగా నిర్మానుష్యంగా ఉన్న ఆ ఎడారి ప్రాంతంలో ట్రక్కును మరమ్మతు చేసేందుకు డ్రైవర్తో పాటు ప్రయాణికులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో వారంతా కొన్ని రోజుల పాటు అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. విపరీతమైన ఎండవేడిమి, ఉక్కపోత తోడవడం, అదే సమయంలో వారి వద్ద ఉన్న నీటి నిల్వలు పూర్తిగా నిండుకోవడంతో ప్రయాణికులంతా నీటి కోసం విలవిల్లాడారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలకు తెగించి దాదాపు 50 కిలోమీటర్లకు పైగా కాలినడకన ప్రయాణించి అసమాకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యల కోసం ఘటనాస్థలానికి చేరుకోగా ట్రక్కు చుట్టూ డజన్ల కొద్దీ మృతదేహాలు పడి ఉన్న హృదయ విదారక దృశ్యాలు కంటపడ్డాయి. అయితే ఆ ట్రక్కు ఎప్పుడు ఆగిపోయింది, వారు ఎన్ని రోజుల పాటు ఆ నరకప్రాయమైన ఎడారిలో చిక్కుకుపోయారనే విషయాలపై ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది. సాధారణంగా స్థానిక పౌరులు ఈ ప్రమాదకరమైన ఎడారి జోన్ మీదుగా రాకపోకలు సాగించడం చాలా అరుదని, ఆఫ్రికా దేశాల నుంచి యూరోప్కు వెళ్లే అక్రమ వలసదారులు మాత్రమే ఎక్కువగా ఈ మార్గాన్ని ఎంచుకుంటారని స్థానిక అధికారులు తెలిపారు. గతంలోనూ ఎంతోమంది వలసదారులు ఇదే సహారా ఇసుక దిబ్బల్లో ఆకలి దాహాలతో ప్రాణాలు విడిచిన చారిత్రక నేపథ్యం ఉన్న నేపథ్యంలో ఈ తాజా ఉదంతం అంతర్జాతీయ సమాజంలో తీవ్ర దిగ్భ్రాంతిని, శోకాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంపై స్పందించిన నైజర్ అంతర్గత భద్రతా విభాగాలు మృతుల గుర్తింపు ప్రక్రియను మరింత వేగవంతం చేశాయి. సరిహద్దుల్లో సరైన రవాణా సౌకర్యాలు, కమ్యూనికేషన్ నెట్వర్క్ లేకపోవడం వల్లే బాధితులు సకాలంలో సాయం పొందలేకపోయారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఎడారి ఉష్ణోగ్రతలు రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతుండటంతో అక్కడి చిక్కుకుపోయిన వారు కేవలం కొన్ని గంటల్లోనే తీవ్ర డీహైడ్రేషన్కు గురవుతారని వైద్య నిపుణులు పేర్కొన్నారు. బంధువులతో పండుగ జరుపుకోవాలనే చిన్న ఆశతో బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఈ ప్రమాదంలో మరణించడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఇలాంటి మానవీయ సంక్షోభాలు పునరావృతం కాకుండా ఉండేందుకు పశ్చిమాసియా దేశాలన్నీ కలిసి ఒక ఉమ్మడి టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేయాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.